మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైళ్ల దగ్ధంపై విచారణ వేగంగా సాగుతోంది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు విచారణ వేగవంతమైంది. దీనిలో భాగంగా ఇవాళ మదనపల్లి ఘటనపై విచారించేందుకు రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియాకు వెళ్లనున్నారు. ఇక ఫైర్ సేఫ్టీ డైరెక్టర్ ఏపీ జెన్కో సీఎండీ వెళ్లి విచారించాలని సీఎం ఆదేశించారు. నాగ్పూర్ నుంచి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైర్ సేఫ్టీ నిపుణులను పిలిపించే అవకాశం కూడా ఉంది. ఫైళ్ల దగ్ధంలో కుట్రలను ప్రభుత్వం తేల్చనుంది. చిన్న ఆధారం లభించినా వదలకుండా నిందితులను పట్టుకోవాలి అనే ప్రయత్నం చేస్తున్నారు. మదనపల్లిలో ఫైల్ దగ్ధానికి సంబంధించి ప్రభుత్వం చాలా సీరియస్ గా ఈ అంశాన్ని తీసుకుంది. కుట్రలను తేల్చేందుకు కూడా అన్ని రకాల అవకాశాలని కూడా పరిశీలిస్తోంది. విచారణ కొనసాగుతోంది. అప్డేట్స్ చిత్తూరు నుంచి మా ప్రతినిధి మనోహర్ రెడ్డి అందిస్తారు. మనోహర్, గుడ్ మార్నింగ్. విజయ్ చంద్రిక, మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో చోటు చేసుకున్నటువంటి ఫైర్ యాక్సిడెంట్కి సంబంధించి ప్రభుత్వం దీనిపైన చాలా సీరియస్ అయింది. ముఖ్యమంత్రి సీరియస్ కావడంతో అందుకు సంబంధించినటువంటి అధికార రంగాన్ని కూడా దీన్ని తేల్చాలనేటువంటి ఒక ఆదేశ నేపథ్యంలో నిన్నటి రోజున డీజీపీ ద్వారకా తిరుమలరావుతో పాటు సిఐడి చీఫ్ ఇక్కడికి చేరుకొని దాదాపు 3 గంటల సేపు కూడా ఇక్కడ జరిగినటువంటి సంఘటన పైన సమగ్రంగా పరిశీలించారు, సమగ్రంగా విచారణ చేపడుతున్నారు. ప్రస్తుతానికి ఆయన తిరుపతిలోనే ఉండి ఈ కార్యక్రమాన్ని అన్నింటినీ కూడా మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఏదైతే ఈ అవకతవకలను తేల్చడానికి 10 ప్రత్యేక విచారణ బృందాలను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. మరి ఈ సంఘటన ప్రమాదం కాదు, కావాలని యాక్సిడెంట్ కాదు, ఇన్సిడెంట్ అనేటువంటి విషయాన్ని కూడా డీజీపీ స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో ఇందుకు సంబంధించినటువంటి బాధ్యులు ఎవరున్నారు, ఏ విధంగా తగలబెట్టారు, ఎందుకు తగలబెట్టారు, ఏమిటి అనేటువంటి అంశాలను కూడా సమగ్రంగా విచారణ చేసి దాన్ని నిగ్గు తేల్చాలనేటువంటి ఒక కార్యక్రమంలో భాగంగా డీజీపీ ఇక్కడే ఉండి మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అందులో రాత్రి ఏఎస్పీ రాజ్కమల్ ఆధ్వర్యంలో ఏదైతే సంఘటన జరిగిందో ఆ సంఘటన ప్రాంతం వద్ద సీన్ రీకన్స్ట్రక్షన్ అనేటువంటి కార్యక్రమాన్ని కూడా నిర్వహించినటువంటి పరిస్థితి. అదే అందులో భాగంగానే ఇక్కడ మదనపల్లి రెవెన్యూ డివిజన్కి సంబంధించి మొత్తము 11 మండలాలు ఉన్నాయి. 11 మండలాల్లో తహసీల్దార్ కార్యాలయాల్లో రాత్రి బయట ప్రాంతాల నుంచి వచ్చినటువంటి డిప్యూటీ తహసీల్దార్లు, డీటీలు వీళ్ళందరూ కూడా కలిసి దాదాపు రాత్రి 1 గంట వరకు కూడా ఏదైతే 22A సెక్షన్కు సంబంధించినటువంటి ఫైళ్ళు ఉన్నాయో ఆ ఫైళ్ళన్నింటినీ కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసి వాటన్నిటిని కూడా సీజ్ చేసినటువంటి పరిస్థితి. మరి ఇక్కడ ఈ సంఘటనకు సంబంధించి ఎవరైతే కొంతమంది రెవెన్యూకు సంబంధించి బాధ్యులు ఉన్నారో ఆ బాధ్యులు కూడా ఇక్కడ మనతో మాట్లాడడానికి కొంతమంది ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అతను ఎందుకు ఇక్కడికి వచ్చారు, అతని యొక్క ఆవేదన ఏమిటి, ఆ రెవెన్యూ రికార్డులకు సంబంధించి కాలిపోయిందనే ఒక ఆవేదన చెందుతున్నటువంటి ఒక రైతు పీటీఎం మండలం నుంచి ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ సమస్య ఏమిటి, ఇక్కడ రికార్డులు కాలిపోయానని మీరు తెలుసుకొని ఇక్కడికి ఎందుకు వచ్చారు? మాది పీటీఎం మండలమ్మ, పులికెల్లు గ్రామమ్మ. మాది జగడమారిపల్లిని ఒక సోషల్ రెవెన్యూ విలేజ్ ఉంది. ఆ రెవెన్యూ విలేజ్లో 165 ఎకరాల భూమి ఉంది. అది మా పూర్వీకులే ఒక 130 సంవత్సరాలకు ముందు కొనుక్కున్నారు. అది ఇనాం భూమిని సెటిల్మెంట్ ఆఫీసర్ 50 ఏళ్ళలో వచ్చి నెల్లూరు నుంచి సెటిల్మెంట్ ఆఫీసర్ అప్పుడు ప్రభుత్వము వచ్చి పట్టాలు ఇచ్చి చేసినారు. కరణాలు మళ్ళీ ఈ ఎంఆర్ఓ పైసలు రానిచ్చి లెక్కలు తారుమారు చేసింటే ఇంతకు మునుపు నేను ఇక్కడ కలెక్టర్కు ఇప్పుడు కమిషనర్ సిద్ధార్థ జైన్ అప్పుడు జిల్లా కలెక్టర్ అక్కడ అర్జీ ఇచ్చి జీసీ పిటిషన్ ఇచ్చి జీసీ పిటిషన్ మీద ఎన్క్వైరీ చేసినారు. ఎన్క్వైరీ చేస్తే ఆ గ్రామంలో ఉండే రైతులు హక్కులు, వాళ్ళ రికార్డ్స్, వాళ్ళ స్టేట్మెంట్లు అన్నీ తీసుకున్నారు. మా స్టేట్మెంట్ తీసుకున్నారు. వాళ్ళు ఇదివరకు కొంతమంది చనిపోయినారు, ఇప్పుడు రావాలంటే వాళ్ళు రారు. కొంతమంది వాళ్ళ రికార్డ్స్ అంతా ఇక్కడ ఉంది. రన్నింగ్ కేసు మాది. రన్నింగ్ అంతలేక రీసర్వే బిగిన్ అయింది. రీసర్వే మా గ్రామం రీసర్వే అయితే నేను కమిషనర్కు, కర్నూలు జోన్ 2కు ల్యాండ్ ఆఫ్ సర్వేకి, కలెక్టర్కు, జాయింట్ కలెక్టర్కు, తహసీల్దార్కు, డిప్యూటీ తహసీల్దార్కు, సర్వేర్కు అందరికీ ఒకటే రికార్డ్సే
రిజిస్టర్ పోస్ట్ చేసి నేను సొంతంగా విజయవాడకి పోయి నా హక్కు గురించి ఇలా జరుగుతూ ఉంది, కబ్జా చేస్తూ ఉన్నారు. ఇంతకు మునిపే నాకు నోటీసులు ఇచ్చినారు. ఒక 3 సర్వే నెంబర్లకు సంబంధించి పీటీఎం తహసీల్దారు నా భూములు కబ్జా చేసే దాంట్లో ఉన్నారు. దేవరా నన్ను కాపాడుని మేము 6 మంది పోయినాము, ఆడవాళ్ళు కూడా. అంటే ఎప్పుడు ఈ జరిగింది ఇది? ఎప్పుడు అంటే గతంలోనా లేదా రీసెంట్గానా? గతంలో జరిగిండేది ఉంది, రీసెంట్గా జరిగిండేది ఇప్పుడు ఈ గత ప్రభుత్వంలో, ఈ మా ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వంలో. తేదీ కూడా చెప్తా. మీకు ఎంత భూమిని కబ్జా చేశారో ఆ రికార్డులన్నీ ఇక్కడ విచారణ జరుగుతోందా? ఆ విచారణ జరుగుతుంటే రికార్డులు ఇప్పుడు కాలిపోయాయని మీరు భావిస్తున్నారా? రికార్డ్స్ అంతా ఇక్కడికి తెచ్చినారు. సబ్ కలెక్టర్కు సంబంధం లేదు, రీసర్వే అన్నారు. కానీ అంతా ఇక్కడికే తెచ్చిపెట్టినారు. అంటే మీ భూములు ఎవరు కబ్జా చేశారని మీరు? నాయకుల వల్ల మాది కబ్జా అయింది. డబ్బులు తీసుకొని నాయకులు ఏరే వాళ్ళకి దారితము దొరికితే మళ్ళీ సొంతంగానూ చేసుకుండేది. పరి విధాలుగా జరిగింది. మరి ఇప్పుడు ఈ రికార్డులు కాలిపోతే మీ పరిస్థితి ఏంటి? ఆ రికార్డ్స్ ఎక్కడ పోయినా దొరకదు. ఎక్కడ దొరకని రికార్డ్స్, సెటిల్మెంట్ రికార్డ్స్. ముందు మనకు చిత్తూరు జిల్లాలో కలెక్టర్ ఆఫీస్ ఉంది. ఇంతకు మునుపు ఆ కలెక్టర్ ఆఫీసు పాత పడిపోయిందని కొత్తగా కలెక్టర్ ఆఫీస్ కట్టి పాత ఆఫీసు రికార్డ్స్ నానిపోయి పెట్టుకోండి సొత్తు పెట్టుకోలేని దొరకదు. మేము 20-30 సార్లు పోయినాము. నెల్లూరు పోయినాము, మాకు దొరకలేదు. ఉన్నటువంటి రికార్డ్స్ను పెట్టాము. పెడితే అది కూడా ఇప్పుడు కలిపింది. ఇక్కడ ఇచ్చినాము రన్నింగ్కు. మీరు అన్నట్టు రాజకీయ నాయకులు కబ్జా చేసేందుకు మీ భూములను చేసే నేపథ్యంలో అంటే ఆ రాజకీయ నాయకులు ఎవరు? అంటే గతంలో పాలకులా లేదా రీసెంట్ పాలకులా ఎవరు? ఇప్పుడు గతంలో పాలకులు మండల నాయకులు లంచాలు తీసుకొని వైసీపీ ప్రభుత్వంలో జడ్పీటీసీ అయితేమి, ఎంపీపీ అయితేమి, సర్పంచ్లు అయితేమి భూములు ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి సీల్ వేసి రాసేయమనే తహసీల్దార్లు మామూలుగా విచారం చేసి ఇది నీదా కాదా లేకపోతే ఎండార్స్మెంట్ ఇస్తారు. ఎండార్స్మెంట్లా నీది కాదు అనేది, నీది కాదు నాది అంటే ఎస్ఐ ఫోన్ చేస్తాడు అనేది పోలీసు రెవెన్యూ డిపార్ట్మెంట్ 2 ఏకమయ్యి 362 రోజులు 72 రోజుల్లో ఆబ్సెంట్ కాకుండా హాజరైనా నేను. ఇది విజయ చంద్రిక చూడొచ్చు. మనం ఏదైతే ఇక్కడ భూ సమస్యలకు సంబంధించినటువంటి బాధిత రైతులు ఉన్నారో ఆ రైతులకు సంబంధించినటువంటి అంశాలు కూడా ఇక్కడ రికార్డులు కాలిపోయినటువంటి ఒక ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ తంబలపల్లి నియోజకవర్గం కావచ్చు, మదనపల్లి కావచ్చు, పొంగనూరు నియోజకవర్గం కావచ్చు, ఈ నియోజకవర్గాల్లో గతంలో పెద్దిరెడ్డి ఫ్యామిలీకి సంబంధించినటువంటి వ్యక్తులే వారి అనుచరులు పెద్దగా భూ ఆక్రమణలకు పాల్పడి రైతుల దగ్గర నుంచి బలవంతంగా ఏదైతే కొన్ని సెటిల్మెంట్ భూములు ఉన్నా వాటిని లాక్కొని ఈ విధంగా తమకు సమస్యలు సృష్టించినటువంటి నేపథ్యంలో ఆ సమస్యలకు సంబంధించినటువంటి రికార్డులన్నీ కూడా ఇక్కడికి తీసుకువచ్చి సబ్మిట్ చేసి ఆ విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఇలాంటి సంఘటన జరగడం పట్ల కూడా ఇక్కడ రైతులు ఎవరైతే సమస్యలు ఉన్నారో ఆ రైతులు కూడా కొంత ఆవేదన కూడా చెందుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఈ సంఘటన పైన పూర్తి స్థాయిలో సమగ్రమైన విచారణ జరిపి దీంట్లో నిజానిజాలు తేల్చేందుకు ఇక్కడ డీజీపీ కూడా పూర్తి స్థాయిలో ముమ్మరంగా విచారణ కార్యక్రమాన్ని అయితే ఇప్పటికి కూడా కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. విజయ చంద్రిక, థ్యాంక్ యూ.